హైదరాబాద్లోని గోల్కొండ బోనాల జాతరకు నగర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఆషాఢంలో ఫస్ట్ సండే కావడంతో శ్రీ జగదాంబిక అమ్మవారికి బోనాలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరలో డప్పు చప్పుళ్లు, శివసత్తుల ప్రదర్శనలు కనువిందు చేస్తున్నాయి. భక్తుల రద్దీతో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాట్లు చేశారు. అటు గోల్కొండ కోట దగ్గర నెల రోజుల పాటు జరిగే ఆషాఢమాస బోనాల జాతరపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. బోనాల జాతర ఘనంగా జరుగుతా ఉంది. సమయం గడుస్తున్న కొద్ది కూడా భక్తుల తాకిడి పెరుగుతా ఉంది. ఈ రోజు రెండవ పూజ, దాంతోపాటు ఆదివారం అవ్వడంతో పెద్ద ఎత్తున క్రౌడ్ అంతా గోల్కొండ కోట వద్దకు చేరుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం ప్రాంగణం అంతా చూసుకోవచ్చు. గోల్కొండ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కోలాహలంగా మారింది. ఎక్కడ చూసినా కూడా మనకు భక్తుల కోలాహలం అనేది పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. సో బోనాల జాతర ఏ విధంగా ఉంటుందో కన్నుల పండుగ అదే విధంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాదాపు డప్పు చప్పుళ్ళ మధ్య పెద్ద ఎత్తున నగరం నుంచే కాదు, నగర నలుమూలల నుంచి వచ్చి కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా దాదాపు డప్పు చప్పుళ్ళ మధ్య కూడా అంగరంగ వైభవంగా కూడా మనకు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు కోట మీదకి తీసుకెళ్తూ ఉన్నారు. తొట్టెల ఊరేగింపు, అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యాలతో పాటు మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తూ ఉంది. దాదాపు ఇటు శివసత్తుల శిఖాలు కూడా మనకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున వచ్చి కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఇక దాదాపు చూస్తూ ఉన్నాం కదా, మనకు ఈ క్రౌడ్ అయితే ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ కూడా క్రౌడ్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. స్పెషల్ అట్రాక్షన్ గా శివసత్తులు తీసుకొచ్చే బోనాలు కావచ్చు, వాళ్ళ నృత్యాలు కావచ్చు మనకు స్పెషల్ గా కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా దాదాపు మనకు ఎక్కడ లేని ఆచారాలన్నీ కూడా గోల్కొండ కోట వద్ద కనిపిస్తూ ఉంటాయి. ఎంతో మహత్యం కలిగిన జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు కూడా నగర నలుమూలల నుంచి కూడా వస్తూ ఉన్నారు. అదే విధంగా బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. సో క్రౌడ్ అయితే ఒక్కసారి చూస్తే మనకు ఇసుకేస్తే రాలినంత జనం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. గోల్కొండ అమ్మ ప్రాంగణంలో కావచ్చు, గోల్కొండ కోట వద్ద కావచ్చు, గోల్కొండ చుట్టుపక్కల ప్రాంతంలో చూసుకున్నట్టయితే కూడా వచ్చే క్రౌడ్ అంతా కూడా మనకు మెయింటైన్ చేయడానికి కావచ్చు, క్రౌడ్ అంతా కంట్రోల్ చేయడానికి భారీ పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భారీ పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరా పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మనకి ఇక్కడ దాదాపు బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఎండ మనం ఒక్కసారిగా చూసుకున్నట్టయితే గోల్కొండ ప్రాంతం వద్ద కావచ్చు దాదాపు ఎండ తీవ్రత మనకు అధికంగా కనిపిస్తూ ఉంది. ఎంత ఎండ తీవ్రత ఉన్నా కూడా ఎండను సైతం లెక్క చేయకుండా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకైతే క్రౌడ్ అయితే విపరీతంగా వస్తుందనే చెప్పుకోవచ్చు. దాదాపు మనకు ఇసుకేస్తరాలంత జనం అయితే మనకు ఇక్కడ గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నారు. అమ్మవారి కోట వద్దకు చేరుకోవడానికి కూడా మనకు సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ అనేది కూడా వస్తూ ఉన్నారు. దాదాపు జగదాంబిక మహంకాళి అమ్మవారికి సంబంధించి కూడా దాదాపు 350 నుంచి 400 మెట్లు ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది. కోట మీద వెలిసిన ఈ జగదాంబిక మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు దాదాపు ఎండను లెక్క చేయట్లేదు. దాదాపు ఎంత దూరం ఉన్నా కూడా అలసటను సైతం లెక్క చేయకుండా నెత్తి మీద బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించేందుకు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. అమ్మవారి పుట్ట దగ్గర చూసుకున్నట్టయితే మనకు విపరీతమైన క్రౌడ్ అనేది కనిపిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ పుట్ట దగ్గరతో పాటు గోల్కొండ కోటకు సంబంధించి కూడా పైకి వెళ్లేందుకు కూడా మనకు సమయం గడుస్తున్న కొద్దీ కూడా క్రౌడ్ అనేది పెరుగుతూ ఉంది. బోనాల జాతర స్పెషల్గా మనం చెప్పాలంటే కూడా ఎంతో కృషి పోలీస్ శాఖనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఉండడం వల్లనే ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా ప్రశాంత వాతావరణంలో బోనాల జాతర అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా చూస్తూ ఉండగా దాదాపు చిన్న పిల్లలు, పెద్ద పిల్లలని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున క్రౌడ్ అయితే వస్తూ ఉన్నారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం, అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. దాదాపు 9 రోజుల పాటు, అంటే దాదాపు నెల రోజుల పాటు, ఆషాఢ మాసం అంటేనే మనకు బోనాల జాతర. ఈ బోనాల జాతర కూడా మనకు దాదాపు 9 రోజులు కూడా, అంటే 9 పూజలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. మొదటి పూజ వచ్చేసరికి కూడా మనకు జూన్ 26న గోల్కొండ కోట వద్ద మనకు గురువారం రోజున మొదటి పూజ పూర్తయింది. మొదటి పూజ కూడా ఇటు మినిస్టర్స్కి సంబంధించి కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. దాంతోపాటు ఇటు తొట్టెల ఊరేగింపు కావచ్చు, గడ్డల ఊరేగింపు కావచ్చు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు అయితే కోట మీదకి చేరాయి. మొదటి బోనం నజర్ బోనము సమర్పించిన అనంతరము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇక ఆషాఢ మాసం అంటే
రోజులైనా కూడా మనకు వర్షాలు సమృద్ధిగా కురుస్తూ ఉంటాయి. ఈ వర్షాల సమయంలో కావచ్చు, వెదర్ చేంజ్ సమయంలో కావచ్చు, చాలా వరకు రోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ మనం ఏవైతే బోనాల జాతరలో ఉపయోగించే పసుపు, కుంకుమ కావచ్చు, ఇటు వేప కొమ్మలు కావచ్చు, ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తికి సంబంధించినవే. సో అందుకోసమే ఈ మాసంలో ఎక్కువగా మనకు బోనాల జాతర ఆషాఢ మాసము, దాంతోపాటు శ్రావణ మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు మనకు బోనాల జాతర అనేది కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి సంబంధించి కూడా ప్రశాంత వాతావరణంలో బోనాల జాతర జరగాలని చెప్పేసి, దాంతోపాటు బోనాల జాతరకు సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి కూడా చాలా వరకు వస్తూ ఉంటారు. సో మరి మనతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్ప, ఎక్కడి నుంచి వచ్చావు? జిల్లాలు కూడా ఎలా ఉంది బోనాల జాతర? మస్తు ఎంజాయ్ చేసినాం. ఇయర్ 10th కాబట్టి ఇంకా మంచిగా మంచి మార్క్స్ తోటి రావాలని ప్రతిసారి వస్తాము. ఈసారి ఆ ప్రౌడ్నెస్ తోటి వచ్చినాం, ప్లస్ ఇంకా ఎంజాయ్ కూడా చేస్తున్నాము. ఫుల్ ఎంజాయ్ ఫ్రెండ్స్ తోటి వచ్చినాం. మాత్రం క్రౌడ్ ఎట్లా ఉంది ఇక్కడ? చాలా క్రష్ ఉంది కానీ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది. ఇక్కడ చాలా బోనాలు వెళ్తున్నాయి కానీ సూపర్ ఉంది ఇక్కడ మాత్రం. ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.